వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. భారత కరెన్సీ స్వరూపాన్ని మార్చే దిశగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక ముందడుగు వేస్తుంది. దేశంలో మరింత మన్నికైన సురక్షితమైన పాలిమర్ కరెన్సీ నోట్లను ప్రవేశపెట్టేందుకు సన్నాహాలు వేగవంతం చేస్తుంది. ఇందులో భాగంగా తక్కువ విలువ కలిగిన నోట్ల కోసం పైలట్ ప్రాజెక్టును ప్రారంభించేందుకు సిద్ధమైంది. ఈ ప్రాజెక్టు కోసం అవసరమైన ప్రత్యేక ముడి పదార్థం సరఫరా కోసం ఆర్బీఐ అనుబంధ సంస్థ గ్లోబల్ టెండర్లను ఆహ్వానించింది. ఆర్బీఐ కరెన్సీ ముద్రణ విభాగమైన భారతీయ రిజర్వ్ బ్యాంక్ నోట్ ముద్రణ ప్రైవేట్ లిమిటెడ్ ఈ గ్లోబల్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ను నేడు జారీ చేసింది. అధునాతన భద్రతా ఫీచర్లను కలిగి ఉండే ఒపాసిఫైడ్ బయాక్సియల్లీ ఓరియంటెడ్ పాలిఫ్రివలెంట్ పాలిమర్ షీట్ల కోసం ఈ టెండర్ పిలిచారు. 2 వేర్వేరు డినామినేషన్ల కోసం మొత్తం 68,000 రీముల మెటీరియల్ అవసరమని పేర్కొన్నారు. బిడ్లు దాఖలు చేయడానికి ఆగస్టు 18న చివరి తేదీగా నిర్ణయించారు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం పైలట్ ప్రాజెక్టులో భాగంగా మొదట రూ. 10, రూ. 20 నోట్లను పరీక్షించే అవకాశం ఉంది. మార్కెట్లో ఈ నోట్ల చలామణి ఎక్కువగా ఉండడం, ఇవి త్వరగా పాడైపోతుండటంతో ప్రాధాన్యత ఇస్తున్నారు. ఈ ఫీల్డ్ ట్రయల్స్ వచ్చే ఏడాది ప్రారంభమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఇవి విజయవంతమైతే 2027 నుంచి దశల వారీగా ప్లాస్టిక్ నోట్లను విస్తృతంగా చలామణిలోకి తీసుకురావచ్చని భావిస్తున్నారు. అయితే దీనిపై ఆర్బీఐ ఇంకా అధికారిక ప్రకటన చేయలేదు. ఈ ఏడాది మే, జూన్ నెలల్లో ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా మాట్లాడుతూ ప్లాస్టిక్ నోట్ల ప్రతిపాదన ప్రాథమిక పరిశీలనలో ఉందని, వాటి లాభ నష్టాలను అంచనా వేస్తున్నామని వెల్లడించారు. ప్రస్తుతం దేశంలో వాడుతున్న కరెన్సీ నోట్లను 100% కాటన్ ఆధారిత కాగితంతో ముద్రిస్తున్నారు. ఇవి రోజువారీ వాడకంలో త్వరగా చిరిగిపోవడం, మురికిగా మారడం జరుగుతోంది. దీనివల్ల ప్రతి ఏటా కొన్ని కోట్ల సంఖ్యలో పాత నోట్లను ఆర్బీఐ వెనక్కి తీసుకుని నాశనం చేయాల్సి వస్తుంది. ఆర్థిక సంవత్సరం 2025లో కరెన్సీ ముద్రణ ఖర్చు 6,372.8 కోట్లకు పెరిగింది. అంతకుముందు ఏడాది 5,101.4 కోట్లుగా ఉండేది. ఈ నేపథ్యంలో మన్నికైన పాలిమర్ నోట్ల వైపు ఆర్బీఐ దృష్టి సారించింది. పాలిమర్ నోట్లు కాగితం నోట్ల కంటే 2 నుంచి 5 రెట్లు ఎక్కువ కాలం మన్నుతాయి. దీంతో దీర్ఘకాలంలో ముద్రణ, పంపిణీ ఖర్చులు గణనీయంగా తగ్గుతాయి. ఇవి శుభ్రంగా ఉండటంతో పాటు నకిలీ చేయడం కష్టతరం చేసే క్లియర్ విండోస్ వంటి అదనపు భద్రతా ఫీచర్లను కలిగి ఉంటాయి. ఇప్పటికే ఆస్ట్రేలియా, బ్రిటన్, కెనడా సహా 50కి పైగా దేశాలు ప్లాస్టిక్ నోట్లను విజయవంతంగా ఉపయోగిస్తున్నాయి.